ఈరోజు మన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి క్యాంపస్లో రాష్ట్రంలో ఒక్కసారి ఉమ్మెత్తున బీసీ సింహగర్జన నెలకొల్పినటువంటి మహనీయుడు, మహానాయకుడు, బీసీల పాలిటటువంటి దేవుడు అనుకోవచ్చు. అతని రామచంద్ర యాదవ్ గారు ఎంతో ప్రయాసాలతో ఇక్కడ నెలకొల్పినందుకు వారికి మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఎంప్లాయీస్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కొద్దిసేపట్లోనే మనం అనుకున్నటువంటి ఈ సింహగర్జన ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే వేలాది మంది వెహికల్స్, లక్షలాది మంది జనాలు వెహికల్స్ ఎటు చూసినా కానీ బిత్తరపోయే విధంగా జనాలు వచ్చారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సరైనటువంటి బీసీలు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ బీసీ గర్జన ఏర్పాటు చేస్తున్నారు. మహానుభావులారు మీరందరూ కూడా ఈ బీసీ గర్జనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తగా సభను విజయవంతం చేసి, బీసీలు అంటే అనగారిన వారు కాదు, ఒక మహాశక్తి వంటి వారు, వీళ్ళు లేనితో ఏ సమాజం లేదు, ఏ ప్రభుత్వాలు నిలబడవు అనే ఉద్దేశంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మంచి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరపున మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ సింహగర్జన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో జరుగుతున్నది. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్, బీసీ పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ పక్షాన మేము హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మా టీం మొత్తం కూడా మద్దతుగా రావటం జరిగింది. ఇక్కడ మా మిత్రులు ముఖ్యంగా మరి సిద్దిక్ గారు ఉపాధ్యాయులు, మరి సుబ్బరాయుడు గారు ఇంగ్లీష్ అసిస్టెంట్, నేను చైర్మన్గా మాదాసు రంగనాయకులు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మహాసభ ద్వారా బీసీల యొక్క హక్కులను సాధించడం, బీసీ రాజ్యాధికారం వైపుగా మా కార్యక్రమాలు ఉంటాయని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఈ మహాసభ జయప్రదంతో బీసీ సమాజంలో పెను మార్పులు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే దంపతులు, పెరియార్, కన్సీరామ్, బిపి మండల్ వాళ్ళ ఆశయాలు నెరవేరనున్నాయని మేము ఇందు మూలంగా సగర్వంగా తెలియజేస్తున్నాము. ఇట్లు బీసీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రంగనాయకులు. జై బీసీ. ఈరోజు జరిగే ఈ యొక్క బీసీ సింహగర్జనకు వేలాదిగా తరలి వచ్చారు. మరి ఇది ఒక శుభ పరిణామం. ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకులకు ఇది గొడ్డలి పెట్టు. ఈ యొక్క బీసీ సింహగర్జన ద్వారా మన యొక్క వాయిస్ ప్రభుత్వానికి వినిపించి వాళ్ళ మెడలు వంచే విధంగా ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి బీసీ మీటింగ్లు ఇంకా జరగాలని ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన మన బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ తరఫున మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక బీసీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి మనం అందరము ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క మేము ఏదో అనుకున్నాము, కానీ ఇంతమంది జనాన్ని చూసి మేమే బిత్తరపోయినాము. బీసీలలో ఇవాళనే చలనం వచ్చింది, ఐక్యత వచ్చింది. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి. అలాగే నాయకులు కూడా ఈ ఐక్యతను కొనసాగించే విధంగా, అలాగే జనాల నమ్మకం పెంచాలి. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, మరలా మీరు పక్కదో పట్టకుండా ఈ యొక్క ఉద్యమాలను మన రాజ్యాధికారం సాధించే వరకు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రతి బీసీ కూడా ఎవడైతే నాకేంటి, వాడెవడున్నాడు, ఈడేంటి వాడేంటి అనకుండా పైన ఉన్నవాడు మన బీసీ కాదా చూసుకోవాలి. మన బీసీ ఉన్నాడంటే మనం సంపూర్ణ మద్దతు ప్రకటించి ఐక్యత చాటాలి. అలా ఐక్యత చాటినాడే మనము అధికారం దిశగా పయనిస్తామని నేను ఇంత కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినట్టు అవకాశం ఇచ్చిన రాయన బీసీ చెప్పు జేఏసీ నాయకులకు అందరికీ నేను మాదాసు రంగనాయకులు గారికి కృతజ్ఞతలు. అదే విధంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి మరి ఒక్కసారి బీసీ ఉద్యమ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ ఉద్యమ నాయకులారా మీరు ఇప్పుడైనా మేలుకొని రాష్ట్రాన్ని కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళను ఒకటి రెండు వర్గాల వారిని అణచివేసి మూడో వర్గమైనటువంటి బీసీ వారు రాజ్యాధికారాన్ని చేపడతారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకొనొచ్చు. జై బీసీ, జై జై బీసీ. మార్కాపురం జిల్లా గొబ్బూరు గ్రామం పెద్దారు మండలం అన్న. అది ఇప్పుడు బీసీ వై పార్టీ అని మరీ మామూలుగా బీసీ వయమని బీసీలను అనదొక్కుతున్నారు అన్న. గవర్నమెంట్ వచ్చేసి వేదిక వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు అనదొక్కుతుర్రు, టీడీపీ వచ్చినా వీళ్ళు అనదొక్కుతుర్రు. బీసీ మామూలుగా వచ్చేసి టీడీపీ వచ్చినా వాళ్ళు అనదొక్కుతారు, వైఎస్ఆర్ వచ్చినా వీళ్ళు అనదొక్కుతారు. అది మేమైతే ఖండిస్తున్నాం. మా రామచంద్ర ఒకసారి సీఎం చేసుకో 2020 మేము సీఎం చేసుకోవాలని సిద్ధమై పడుతున్నాం అన్న. అది ఇష్యూ అది మేము సిద్ధంగా ఉండం. రామచంద్ర యాదవ్ బోడే రామచంద్ర యాదవ్ మేము సీఎం చేసుకుంటాము 2029లో అది ఓకే. అంటే ఎంత భారీ ఎత్తుగా ప్రజలు వచ్చారు అసలు నెలమూల నుంచి వచ్చారు. ఏంటి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంత అన్నా మాది వచ్చే చెప్పా మార్కాపురం జిల్లా పెద్దారెడ్డి మండలం గొబ్బూరు గ్రామం అన్న. ఇది ఇష్యూ అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుకి వచ్చినా అదే మీకు క్వశ్చన్ వేసారా, జగన్మోహన్ రెడ్డికి వచ్చా అదే క్వశ్చన్ మీరు వేయలేదు కదన్నా. క్వశ్చన్ వేసామనేది కాదు, చెప్పన్నా. మీరు సభకు వచ్చారు కదా, వచ్చాం. రామచంద్ర యాదవ్ మీద ఏ అభిప్రాయం మీద వచ్చారు? అన్నా మేము వచ్చేసి 23,000 మంది వచ్చామన్నా. మా గొబ్బూరు గ్రామం పెద్దారెడ్డి మండలం మార్కాపురం జిల్లా నుంచి 23,000 మంది అది వచ్చాము. అంటే ఏం కావాలని అన్నా ఇప్పుడు వాళ్ళ సామాజికం రెడ్డి సామాజికం వాళ్ళు చేసుకున్నా, కమ్మ సామాజికం చంద్రబాబు నాయుడు చేసుకున్నా, మా యాదవ్ సామాజికం మేము చేసుకోవాలని సీఎం రామచంద్ర యాదవ్ చేసుకోవాలని మేము వచ్చామన్నా. అది నా పేరు నల్లపాటి గురుమూర్తి. ముడివేముల గ్రామం, తిబరాంతకం మండలం, ప్రకాశం జిల్లా. మాకు రామచంద్ర యాదవ్ అన్న మీద అభిమానంతో వచ్చాం. నాకు మంచి మేము ఒక 15 మంది 20 మంది దాకా వచ్చాం. లైలాండ్ మామూలుగా మంచి చేస్తాడని, యూత్కి రైతులకు న్యాయం చేస్తాడని మంచి మీద వచ్చాం. రైతులకి న్యాయం చేస్తాడని, యూత్కి అనురాధన ఉంటాడని, సీఎం కావాలని కోరుకుంటున్నాం. కోటు మల్లికార్జున యాదవ్. మా దేశిడిపల్లె 10 మంది వచ్చాము మేము. రెండు పార్టీల మీద బాగా చేస్తాడు, రామచంద్ర యాదవ్ బాగా చేస్తాడని వచ్చాము. రైతులకు మంచి చేస్తాడని అనుకుంటున్నాం మేమైతే. వైసీపీ టీడీపీ ఉన్నాయి కదా, వైసీపీ టీడీపీ మీద కూడా బీసీలకి మొత్తానికి న్యాయం చేస్తాడని, రైతులకు కానీ అందరికి న్యాయం చేస్తాడని వచ్చాం. బాగా చేస్తాడని నమ్మకంతో వచ్చాం. నా పేరు గుమ్మా పేరయ్య. జిల్లా నుంచి ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలం పుట్టవారిపాలెం గ్రామం నుంచి మేము ఒక 20 మంది వచ్చినాము. బీసీ సింహగర్జనకి హాజరైనాము. ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసము, బీసీలే కాకుండా బలహీన వర్గాల అందరి కోసము గట్టిగా పోరాడతాడని మేము నమ్ముతున్నాము. మొన్న జరిగిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొన్ని పల్లెటూరు గ్రామాల్లో బీసీల మీద అగ్ర కులాలు దాడులు చేసి ఇబ్బంది పెట్టి కేసులు పెట్టకుండా కూడా చేసినారు. అలాంటి చోట్ల అలాంటి ప్రదేశాలకి మన రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి గట్టిగా వాళ్ళకి భరోసా ధైర్య సాహసాలు చెప్పి కేసులు ఫైల్ చేసేటట్టు చేసినారు. ఇంకా కొన్ని విషయాల్లో ధైర్య సాహసాలు చెప్పి గట్టిగా మేము మీకు అండగా ఉంటామని చెప్పొచ్చినాడు. కాబట్టి ఇలాంటి నాయకుడు కొన్ని అల్పవర్గ కొన్ని గ్రామాల్లో తక్కువ కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే ఓటు పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉన్న సాట ఏం చేయట్లేదు, తక్కువ ఉన్న సాట అగ్ర కులాలు ఎగబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ధైర్య సాహసాలు చెప్పి వాళ్ళంటి ఉంటామని, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మేము మీ కాడికి వస్తామని గట్టిగా భరోసా ఇచ్చి ఇయటం వల్ల ఈ అల్ప వర్గాలు అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ ఈ బోడే రామచంద్ర యాదవ్ మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. దేవరాల ఏడుగొండలో పుట్టవారిపాలెం, సంతమాలూరు మండలం, పుట్టవారిపాలెం గ్రామం.